రీసెంట్ గానే ఇండియా మూడోసారి ఇటువంటి వరల్డ్ కప్ గెలిచి చరిత్ర సృష్టించగా మన గెలుపుని చూసి ఓర్చుకోలేని పాకిస్తాన్ టీం ఇండియాపై విషం చిమ్మడం మొదలుపెట్టింది. అసలు ఇండియా ఆడుతుంది క్రికెటే కాదని ఐసీసీని చేతిలో పెట్టుకొని రాజకీయాలు చేస్తూ మ్యాచ్ ఫిక్సింగ్లు చేస్తూ ఈ టీ20 వరల్డ్ కప్ గెలిచిందని, పాకిస్తాన్లో జరగాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో కూడా ఐసీసీ తమను మోసం చేసిందని సంచలన కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ఆస్ట్రేలియా లాంటి టీంనే తమ పాకిస్తాన్ టీం వైట్ వాష్ చేసిందని, దమ్ముంటే ఇండియాను పాకిస్తాన్కు వచ్చి ఆడమని సవాల్ విసురుతున్నారు. అయితే దీనికి ఇండియా రెస్పాన్స్ ఏంటి? ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో కూడా ఐసీసీ నిజంగానే పాకిస్తాన్ను మోసం చేసిందా? మ్యాన్ ఆఫ్ ది సిరీస్ విషయంలో పాక్ మాజీలు చేసిన సంచలన కామెంట్స్ ఏంటి? ఇండియా పాకిస్తాన్లో క్రికెట్ ఆడటం ఎప్పటి నుండి ఆపేసింది అనే అన్ని విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ 2026 టీ20 ప్రపంచ కప్ విజయానంతరం కూడా పాకిస్తాన్ వైపు నుండి కొన్ని వింతైన రియాక్షన్లు వచ్చాయి. ఇండియా మళ్లీ న్యూజిలాండ్ను ఓడించి బ్యాక్ టు బ్యాక్ టైటిల్ సాధించినప్పుడు షోయబ్ అఖ్తర్ ఇండియాను రిచ్ కిడ్ ఇన్ ద లోకల్టీ అని పోల్చాడు. ఇండియా ఒక ధనవంతురైన పివిల్లాడి లాంటిదని, అందరూ బలహీనమైన పిల్లలల్లు పిలిచి క్రికెట్ ఆడిస్తూ గేమ్ నువ్వు ఆడతావు కానీ అందులో నేనే గెలుస్తా అన్నట్టు ఆటను పాడు చేస్తోందని అతను వింత కామెంట్ చేశాడు. అలాగే ఈ టోర్నమెంట్లో అందరికన్నా 383 రన్స్తో లీడింగ్ రన్ స్కోరర్గా ఉన్న షాహబ్జదా ఫర్హాన్ను కాదని 321 రన్స్ మాత్రమే కొట్టిన సంజు శాంసన్కు ప్లేయర్ ఆఫ్ ది అవార్డు ఎలా ఇస్తారని, ఐసీసీ తమ చేతిలో ఉందని, బీసీసీఐ కావాలనే క్రికెట్లోకి రాజకీయాలు తెచ్చి తమ ప్లేయర్స్కే అన్ని అవార్డులు ఇచ్చి మా పాకిస్తాన్ ప్లేయర్స్ని అవమానించిందని మాజీ పాకిస్తాన్ క్రికెటర్ ఇంజిమామ్ ఉల్ హక్ అన్నాడు. అంతేకాదు మరికొంతమంది మాజీలు కూడా ఇండియాను విమర్శిస్తూ గతంలో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో కూడా ఐసీసీ ఇండియాకు ఫేవర్గా ఉంటూ పాకిస్తాన్ను మోసం చేసి వేల కోట్ల రూపాయల నష్టం వచ్చేలా చేసిందని, అందరి ముందు తమ వాళ్లను అవమానించిందని అన్నారు. అలాగే ఇండియాకు దమ్ముంటే తమ దేశంలో తమతో ఆడి గెలవమని అంటున్నారు. అలాగే పాకిస్తాన్ ఈ20 వరల్డ్ కప్కు ముందు శ్రీలంక మరియు జింబాబ్వేలతో కలిసి టీ20 ట్రై సిరీస్ ఆడి గెలిచింది. అలాగే వరల్డ్ కప్కు ముందు ఆస్ట్రేలియాతో 3 టీ20 మ్యాచ్లు ఆడి ఆస్ట్రేలియా లాంటి టీంనే వైట్ వాష్ చేసిందని, దమ్ముంటే ఐసీసీ ఈవెంట్స్లో కాదు పాకిస్తాన్తో ఇండియాను బైలేటరల్ సిరీస్లలో ఆడమని ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేస్తున్నారు. 2025లో ఫిబ్రవరి 19 నుండి మార్చి 9 వరకు జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకు అధికారికంగా పాకిస్తాన్ ఆతిథ్యం ఇచ్చినప్పటికీ ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య ఉన్న రాజకీయ ఉద్రిక్తతల వల్ల భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా పాకిస్తాన్కు వెళ్లడానికి నిరాకరించింది. దాంతో ఐసీసీ హైబ్రిడ్ మోడల్ అనే ఒక ప్రత్యేక పద్ధతిని అమలు చేసింది. దీని ప్రకారం టీమిండియా ఆడిన అన్ని మ్యాచ్లు దుబాయ్లోని యూఏఈ వేదికలలో జరిగాయి. మిగిలిన టీమ్స్ మ్యాచ్లు మాత్రం పాకిస్తాన్లోని లాహోర్ మరియు రావల్పిండి వంటి నగరాల్లో జరిగాయి. ఈ టోర్నీలో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోయింది మరియు ఒక్క మ్యాచ్లో కూడా ఓడిపోకుండా అన్డిఫీటెడ్గా నిలిచింది. ఇది భారత క్రికెట్ చరిత్రలో ఒక అరుదైన ఘట్టం. ఎందుకంటే 2002 మరియు 2013 తర్వాత భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడం ఇది మూడోసారి. తద్వారా ఈ టోర్నీలో అత్యధిక టైటిల్ సాధించిన జట్టుగా భారత్ రికార్డ్ సృష్టించింది. ఇక ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో అత్యంత వైభవంగా జరిగింది. ఫైనల్లో భారత్ మరియు న్యూజిలాండ్ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 రన్స్ చేసింది. అయితే చేజింగ్లో భారత్ కొంచెం తడబడినట్లు అనిపించినా కెప్టెన్ రోహిత్ శర్మ తనదైన శైలిలో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్ ఆ మ్యాచ్లో 76 రన్స్ చేసి జట్టు విజయానికి గట్టి పునాది వేశాడు.
అందుకే అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కింది. చివరలో కేఎల్ రాహుల్ మరియు రవీంద్ర జడేజా వంటి సీనియర్ ఆటగాళ్లు బాధ్యతాయుతంగా ఆడి మరో ఓవర్ మిగిలి ఉండగానే భారత్ను విజేతగా నిలిపారు. ఈ గెలుపుతో భారత్ వైట్ బాల్ క్రికెట్లో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ముఖ్యంగా 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత ఇది భారత్ సాధించిన రెండో వరుస ఐసీసీ ట్రోఫీ కావడం విశేషం. అయితే ఈ విజయం వెనుక భారీ స్థాయిలో వివాదాలు కూడా నెలకొన్నాయి. పాకిస్తాన్ అధికారిక హోస్ట్ అయినప్పటికీ ఇండియా తన మ్యాచ్లన్నీ దుబాయ్లోనే ఆడటంపై పాక్ మాజీ ప్లేయర్లు మరియు మీడియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇండియాకు ఇది ఒక అన్యాయమైన అడ్వాంటేజ్ అని వారు వాదించారు. ఇండియా ఒకే వేదికపై అన్ని మ్యాచ్లు ఆడటం వల్ల వారికి ట్రావెలింగ్ అలసట లేదని, పిచ్పై మంచి పట్టు దొరికిందని వారు విమర్శించారు. పాక్ మాజీ పేసర్ జునైద్ ఖాన్ అయితే ఒక అడుగు ముందుకు వేసి కొన్ని టీం స్కిల్తో కాదు స్కెడ్యూలింగ్తో గెలుస్తాయి అని సోషల్ మీడియాలో సెటైర్లు వేశాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మరియు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ ఎథర్టన్ కూడా ఈ షెడ్యూలింగ్ విధానం ఇండియాకు లాభం చేకూర్చిందని అభిప్రాయపడ్డారు. పాకిస్తాన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా ఇండియా ట్రోఫీని గెలుచుకోవడం పట్ల అక్కడ అభిమానులు చాలా బాధపడ్డారు. మరో వివాదం ఫైనల్ మ్యాచ్ తర్వాత జరిగిన ప్రెజెంటేషన్ సెరిమనీలో చోటు చేసుకుంది. ఇండియా ట్రోఫీని అందుకుంటున్న సమయంలో స్టేజ్ మీద ఐసీసీ చైర్మన్ జైషా మరియు బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ వంటి వారు ఉన్నారు. కానీ హోస్ట్ దేశమైన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రతినిధులు ఎవరూ లేకపోవడం చర్చనీయాంశమైంది. పాక్ లెజెండ్ షోయబ్ అఖ్తర్ దీనిపై స్పందిస్తూ హోస్ట్ దేశం నుండి ఎవరూ లేకపోవడం ఏంటి, అక్కడ ఏం జరుగుతుందో తనకు అర్థం కావడం లేదని సోషల్ మీడియాలో ప్రశ్నించాడు. పాక్ మీడియా దీనిని హోస్ట్ టర్న్ గోస్ట్స్ అని అభివర్ణించింది. అప్పట్లో ఈ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్తాన్ సుమారు 1280 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. కానీ ఫైనల్ మాత్రం దుబాయ్లో జరగడం వల్ల వారికి భారీ ఆర్థిక నష్టం మరియు ఇమేజ్ దెబ్బతిందని వారు ఆవేదన చెందారు. దీనిని కొందరు గోల్డెన్ ఎంబారస్మెంట్ అని కూడా ట్రోల్ చేశారు. భారత జట్టు పాకిస్తాన్ మట్టిపై మ్యాచ్ ఆడి ఎంతకాలమైందో తెలుసా? దాదాపు 18 సంవత్సరాలు కావస్తోంది. చివరిసారిగా 2008లో జరిగిన ఆసియా కప్ కోసం ఇండియా పాకిస్తాన్కు వెళ్లి క్రికెట్ ఆడింది. ఆ తర్వాత 2008 నవంబర్లో జరిగిన ముంబై దాడుల వల్ల రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. దానితో ద్వైపాక్షిక సిరీస్లు పూర్తిగా ఆగిపోయాయి. అలాగే పాకిస్తాన్ జట్టు చివరిసారిగా 2012-13లో ఇండియాలో పర్యటించింది. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు భారత్ మరియు పాకిస్తాన్ జట్లు కేవలం ఐసీసీ టోర్నీలలో మాత్రమే తలపడుతున్నాయి. అది కూడా న్యూట్రల్ వేదికల్లోనే జరుగుతున్నాయి. ఇక పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఇండియాను పాకిస్తాన్కు తీసుకురావాలని, ద్వైపాక్షిక సిరీస్లను మళ్లీ మొదలుపెట్టాలని ఐసీసీ ముందు 3 డిమాండ్లు పెట్టారు. ఐసీసీ రెవెన్యూ షేర్ పెంచాలని మరియు ఇండియా పాక్ మ్యాచ్ల తర్వాత హ్యాండ్షేక్ ప్రోటోకాల్ అమలు చేయాలని కూడా ఆయన అడిగారు. కానీ ఈ డిమాండ్లను ఐసీసీ ఫిబ్రవరి 2026లో తిరస్కరించింది. ద్వైపాక్షిక సిరీస్ అనేది రెండు దేశాల ప్రభుత్వాల నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇందులో ఐసీసీ జోక్యం చేసుకోలేదని స్పష్టం చేసింది. బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా కూడా ప్రభుత్వం అనుమతి లేకుండా పాకిస్తాన్తో సిరీస్ సాధ్యం కాదని తేల్చి చెప్పారు. చివరిగా భారత క్రికెట్ ప్రస్తుతం ఒక సూపర్ పొజిషన్లో ఉంది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ మరియు 2026 టీ20 వరల్డ్ కప్ విజయాలు టీమిండియా యొక్క పట్టుదలకు మరియు నైపుణ్యానికి నిదర్శనం. పాకిస్తాన్ ఎంతటి విమర్శలు చేసినా హైబ్రిడ్ మోడల్ వల్ల అడ్వాంటేజ్ అని ఎన్ని మాటలు అన్నా మైదానంలో ఆటగాళ్ల ప్రదర్శనే అంతిమంగా గెలుపును నిర్ణయిస్తుంది. రాజకీయాలు మరియు క్రీడల మధ్య ఉన్న ఈ నలిగిపోతున్న బంధం ఎప్పటిపటికీ చక్కబడుతుందో తెలీదు. కానీ అప్పటి వరకు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లు ఎప్పుడూ ఒక యుద్ధంలాగే సాగుతాయి. భారత జట్టు పాకిస్తాన్ మట్టిపై మళ్లీ అడుగుపెట్టి రికార్డులు సృష్టించే రోజు కోసం
కోట్లాది మంది అభిమానులు ఎదురు చూస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.